హైదరాబాద్ పోలీసులు శుక్రవారం ఓ డ్రగ్స్ రాకెట్లో కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఒకరు ఒక యువతి, మరొకరు డ్రగ్స్ కొరియర్. పక్కా సమాచారంతో డ్రగ్స్ డెలివరీ తీసుకుంటున్నప్పుడు అరెస్టు చేశారు. ఆమె ఎవరో తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. హైదరాబాద్లో ఉన్న ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి యజమాని అయిన వైద్యుడి కుమార్తె ఆమె కూడా స్వయంగా డాక్టర్. కానీ చేతిలో కావలసినంత డబ్బు ఉండడంతో దాన్ని దురలవాట్ల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ముంబైలోని ఓ పబ్లో పరిచయమైన వ్యక్తితో డ్రగ్స్ అలవాటు చేసుకుని దాన్ని వ్యసనంగా మార్చుకున్నారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆమె ఒక్క ఏడాదిలో ఏకంగా 70 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసి వాడేసింది. పోలీసులు ఆమెను పట్టుకున్నప్పుడు 5 లక్షల రూపాయల విలువైన సరుకును డెలివరీ తీసుకుంటోంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. కానీ ఆమె పరిస్థితి చూసి రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించాల్సి వచ్చింది. తన కూతురు దారి తప్పిందని, డ్రగ్స్కు బానిసగా మారిందని ఆ బిజీ డాక్టర్ తండ్రికి తెలుసో లేదో కానీ ఇప్పుడు మాత్రం పరువు పోయి ఉంటుంది. ఆమె పేరు పోలీసులు బయటకు చెప్పలేదు, కానీ వాళ్ల సర్కిల్స్లో మాత్రం అందరికీ తెలిసిపోయే ఉంటుంది. డబ్బులు అడ్డగోలుగా సంపాదించడం కూడా పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి కారణమవుతుంది. ఇప్పుడు ఆ డాక్టర్ ఎంత ఖర్చు పెట్టినా తన కుమార్తె మామూలు స్థితికి వస్తుందా?